సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకే మరొక పర్యాయము నీ వాక్య వెలుగులో మా జీవితాలని సరి చేసుకోవడానికి సమకూర్చి నీ ప్రేమ కొరకే నీ వందనాలు చెల్లిస్తూ ఈ దినము ప్రభువా మరి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రులు మరియు మంత్రుల కొరకు, దేశంలోని గవర్నర్లు అందరి కొరకు, దేశంలో 4121 ఎమ్మెల్యే కొరకు, 426 ఎమ్మెల్సీ కొరకు, 788 ఎంపీల కొరకు, లోక్సభ రాజ్యసభ కొరకు, త్రివిధ దళము కొరకు, ప్రపంచంలో ఉన్న మొత్తము 195 దేశముల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు ఈ ప్రాంతంలో అధికారులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ అధికారులు కాకుండా భారతదేశంలో ఉన్న చదవబడిన ఈ అధికారులందరి రక్షణ కొరకు నీ పాదాలకు వస్తున్నాను. నవల నరకాన్ని పోవుట నీకు ఇష్టం లేదు. భూరాజులు, భూ ప్రజలు, భూ అధికారులు అయా నీ రాజ్యంలో ఉండాలని అయా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమన్నావు. అయా వారి కొరకు అయా ఈ దినము అధికారుల కొరకు చేయబడిన ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నరకాన్ని పోకుండా నీ పరలోక రాజ్యానికి వారిని సిద్ధపరచమని యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా, యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా. అవనిలో అగటాట్లపాలైనా, అవనిలో అగటాట్లపాలైనా, అద్భుత శాంతి ఆత్మకు నిల్లలో, అద్భుత శాంతి ఆత్మకు నిల్లలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తన్నదు ప్రాణము నీచే గదా. ప్రభు యేసు నీ కొరకై తన్నదు ప్రాణము నీచే గదా. సిలువన రక్తము చిందించియును, సిలువన రక్తము చిందించియును, బలియాయను ఆ ఘనుడు మనకై, బలియాయను ఆ ఘనుడు మనకై. రండి రండి
నామమే నందే పరమ నివాసము దొరుకును. యేసుని నామమే నందే పరమ నివాసము దొరుకును. మోక్షిని పాప విమోచనమును, మోక్షిని పాప విమోచనమును సాక్షిమంతుడు యేసే ఇచ్చెను. సాక్షిమంతుడు యేసే ఇచ్చెను. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారుల, ప్రయాసపడి భారము మోయువారులు ప్రభుని చెంతకు అరుగిడి వేగమే. ప్రభుని చెంతకు అరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 2వ భాగాన్ని చదువుకుందాం. కొన్ని మాటలు. రోమాపత్రిక 14వ అధ్యాయము. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియోగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సమాజముగా సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులైన అన్యజనులైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యెహోవా యిరే అనే ఛానల్ ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము తప్పక వింటున్న మీ అందరికీ ప్రభువు నామములో మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దయచేసి వినలేని వారు, చూడలేని వారు కూడా వినడానికి, చూడడానికి ప్రయత్నము చేయండి. దేవుని వాక్యాన్ని వినడము కనుక మరి చదవడము, దేవుని వాక్యాన్ని ధ్యానించడము, దేవుని వాక్యాన్ని అనుసరించడము కనుక ప్రభువు రాకడకు ఇవన్నీ గుర్తులుగా మనకి లేఖనంలో తెలియజేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయము మొదటి భాగాన్ని నన్ను విన్నాం. ఇప్పుడు 2వ భాగాన్ని విందాం. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియోగాక సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలుగు చేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లుగైతే కనుక కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. ఆటంకము కనుక తీర్పు తీర్చుకుందుము. ఇదియోగాక
కనుక మనము చదువుకున్న లేఖన భాగాన్ని గమనిస్తే ఎవనికి మనము తీర్పు తీర్చడానికి మనకు అధికారము లేదు. తీర్పు తీర్చేవాడు దేవుడు అక్కడే తప్ప ఈ భూమి మీద ఒక మనుషునికి తీర్పు తీర్చే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ నువ్వు ఎవరికైనా తీర్పు తీర్చినా అది చెల్లదు. బైబిల్ గ్రంథంలో ఎవరికైనా తీర్పు తీర్చాలంటే 2-3 సాక్షుల ఆధారముగా తీర్పు తీర్చాలి. అది కోర్టు పరంగా, లేదా పెద్దల పరంగా, లేదా పోలీస్ స్టేషన్లో, లేదా సమాజంలో ఆ రీతిగా తీర్పు తీర్చాలి. రెండో విషయం గమనిస్తే, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. ఏ సహోదరికైనను ఏ సహోదరుడికైనను అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఎవరికి ఏది ఎవరను అడ్డంగా ఆటంకముగా వ్యతిరేకముగా విరోధముగా ఉండకూడదు. ఒకరికి ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండాలి. ఒకరికి ఒకరు మేలు చేటి విషయంలో ఆసక్తి గలవారై ఉండాలి. కనుక సహోదరునికి కీడు చేసిన వాడు, కనుక మనం బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే కయ్యను తన సహోదరుడి కీడు చేశాడు, ఆటంకముగా ఉన్నాడు, అడ్డముగా ఉన్నాడు, దేవునితోనే అబద్ధమాడి శాపగ్రస్తుడు అయ్యాడు. కనుక ఎవరికి మనము తీర్పు తీర్చడానికి కానీ, ఏ సహోదరి కానీ ఏ సహోదరుడు కానీ, సంఘములో కానీ గృహములో కానీ విశ్వాస జీవితంలో కానీ తోటి సేవకులకే కానీ కడవరికి అన్యజనులైన వారికే కానీ మనము ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. మొదటిది. రెండోది, ఎవరికైనాను మనము ఆటంకముగా అడ్డుగా ఉండకూడదు. కనుక మన మత్తయి సువార్త 18వ అధ్యాయం చూస్తే, ఎవరైనా ఆటంకమైన అభ్యంతరమును కలుగు చేస్తే అట్టి వారిని పసిఫిక్ మహాసముద్రంలో వేయమని లేఖనము సెలవిస్తుంది. చూడండి 4వ వచనంలో, కాగా ఈ బిడ్డ వల్ల తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునను. నా యందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయట వానికి మేలు. అభ్యంతరము వలన లోకముకు శ్రమ, అభ్యంతరములో రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ సహోదరుని ఆ మనుషునికి శ్రమ. గమనించారా? కనుక ఎవరికైనా అభ్యంతరము వస్తే ఆ మనుషునికి శ్రమ. కనుక దావీదు కుమారుడైన అబషలోము తన సొంత తండ్రికే అడ్డుగా ఆటంకముగా వచ్చాడు. కనుక దావీదు ఉషై అనే వ్యక్తిని పంపించి, కనుక అక్కడ అక్కడ జరిగిన సన్నివేశాలను వెళ్ళి సహాయం చేయు, కనుక అతడు అహీతోపె ఆలోచన వింటాడు అన్నప్పుడు ఈ ఉషా అనే వ్యక్తి వెళ్ళి అక్కడ ఈ సమయంలో నువ్వు దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళినట్లయితే దావీదు మంచి కోపంతో నీ మీద ఉన్నాడు, దావీదు నీ వారిని నిన్ను కూడా నిర్మూలన చేస్తాడు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పినప్పుడు కనుక ఆ యొక్క అహీతోపెలు లేదు, ఇదే అనుకూల సమయము, ఇప్పుడే నువ్వు దావీదు మీద యుద్ధానికి వెళ్తే నువ్వు జయ జీవితాన్ని పొందుతావు అని చెప్పాడు. కానీ దావీదు అబషలోము ఉషై మాట విని లేదు నాకు నా స్నేహితుడు ఉషై చెప్పిందే కరెక్ట్గా ఉందని చెప్పి దావీదు మీద యుద్ధ ప్రకటన చేయలేదు. కనుక ఆ కారణం చేత దావీదు తన్ను తాను కాపాడుకొని ఆ సమయంలో తప్పుడు నా సలహా ఇవ్వలేదని చెప్పి అహీతోపెలు ఉరుబోసుకొని చనిపోయాడు. ఎవరికైనా చేతనైతే మేలేంది చేయనెరిగియుండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. కనుక మేలైనది చేయాలి తప్ప ఏ సహోదరికైనా ఏ సహోదరుడికైనాను ఆటంకము అభ్యంతరమును కలుగు చేయకూడదు. 14 గమనిస్తే, సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. గమనించారా? సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన యెడల నీవెక్కను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత
పాడు చేయకము. నిషిద్ధమైన భోజనము సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. కొంతమంది భోజనం విషయంలో నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. భోజన విషయంలో ఎవరికైనా నిషిద్ధమును విధించకూడదు. చూడండి, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు పేతురికి ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో పేతుర్ని దేవుడు ఏమి చెప్పాడని చూద్దాం. చూడండి 10వ వచనం. అయితే మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు భోజనం సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పట వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చిన అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులు ఉండును. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడును. ఇలాగూ 3 మారు జరిగను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడును. గమనించారా? కనుక అపవిత్రమైనది నిషిద్ధమైనది నేను ఎన్నడూ తెలియదంటే దేవుడు అంటున్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని 2 మారులు కనుక అతనికి దేవుని స్వరము వినబడ్డాది. కనుక ఆ రీతిగా దేవుడు ఇచ్చిన ఆహారమును కనుక నిషిద్ధమైనదిగా దేనిని ఎంచొద్దు. 2వది దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దానియేలు తన భోజన విషయంలో కూడా 8వ వచనం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకును కృపా కటాక్షం నొంది అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలు తిట్లను, మీకు అన్నపానులు నియమించి రాజుకు నా యజమానుకు నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగు చేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాను వంటి వారి మీద నియమించిన నియమికులతో దానిట్లను భోజనమునకు శాఖాధాన్యాదులను పానం కొరకే నీళ్లను నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనము భుజించు బాలురు ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపు. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమికుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చెను. రాజు తినే ఆహారము అపవిత్రమైనది. ఆ అపవిత్రమైన ఆహారము తిని తమ్మును తాము మేము అపవిత్రము చేసుకోలేము, మా దేవునికి విరోధంగా మేము బ్రతకలేమని వారు ఆ పరీక్షలో నెగ్గినప్పుడు గనుక వారు తమ దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు. గనుక ఆ రీతిగా దేవుని బిడ్డలుగా మనము నిషిద్ధమైన ఆహారమును అపవిత్రమైన ఆహారమును తినకూడదని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇంకా మనము అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఇంకా స్పష్టతను మనకి కనిపిస్తుంది. చూడండి 15వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించడం వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం. ఏలనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతమున మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరమ నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కూడా అదే విషయం రాయబడుతుంది. 28వ వచనం.
విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అర్థమైందా? కనుక దేవుని కొరకు మనము ఈ భూమి మీద జీవించినప్పుడు నిషిద్ధమైన నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ఈ భూమి మీద చనిపోయాడంటే బలహీనుడి కొరకు, ఆహారము తినలేని వాని కొరకు, కనుక ఆహారమును విసర్జించిన వాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక బలహీనైన వాడిని రక్షించడానికి వచ్చారు. నీతిమంతుని కొరకు ఆయన ఈ భూమి మీద రాలేదు, కానీ అనీతిమంతుని వ్యక్తిని పాపుల కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు, నీతిమంతుని కొరకు రాలేదు. ఇంకా ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక సహోదరుడు తన భోజనం మూలముగా దుఃఖించిన యెడల ఆ వ్యక్తి విషయంలో ఎట్లా ఉండాలో ఇక్కడ లేఖనము మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించేవారు గనుక తాము భుజించే పదార్థములు విగ్రహములకు బలిగా ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన భక్తిని కూర్చునుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడినవని పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకుని కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయవారవుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండుటకై నేను ఎన్నటికీ మాంసము తినను. గమనించారా? ఆ రీతిగా ఒకరికి ఒకడు విరోధముగా మరి భోజన విషయంలో ఒక సహోదరుడు మాంసం తినడు కనుక నువ్వు తింటావు, తన నిమిత్తము నువ్వు మాంసాన్ని, అతను బలహీనుడు కనుక నువ్వు మాంసం మానేయాలి. ఒక సహోదరుడు కూరగాయలు తింటాడు కనుక అతన్ని తినని, ఒక సహోదరుడు మాంసం తింటాడు అతన్ని తినని. కానీ అతడు రక్షించబడాలంటే, అతడు క్రీస్తు ప్రేమని ఎరగాలంటే అతని కొరకు నువ్వు ఆ పూట మానివేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే విగ్రహములకు బలిగా అర్పించే వాటి విషయము మనమందరము జ్ఞానము గల వారిని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగు చేయని గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరికైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుటి విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడవారును ప్రభువులు అనబడవారును అనేకులు ఉన్నారు. ఆకాశమందు అయినను భూమి మీదనైనను దేవతలు అనబడిన యున్నను మనకు ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిన, ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారే సమస్తము కలిగిను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇంకా దీన్ని మీకు వివరించిన అవసరత లేదు. కనుక మనము లేఖన భాగాన్ని రోమపత్రిక వచ్చినట్లుగా అయితే ఇంకా మనం చూసినట్లుగా చూడండి, నీ సహోదరుని ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం మూలముగా పాడు చేయొద్దు. కనుక తినే ఆహార విషయంలో ఒక పూట కూటి కొరకు
మనం యాకోబు పత్రికలో చూసినట్లయితే యాకోబు గురించి, ఆ యాషావు గురించి ఎంతో స్పష్టముగా రాయబడుతూ వచ్చింది. చూడండి, హెబ్రీ పత్రికలో ఎంతో క్లియర్గా ఈ మాట పలుమార్లు నేను ఇది మీకు చదివి వినిపించాను. చూడండి, మరలా చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో లేదా 14, అందరితో సమాధానమును పరిశుద్ధి కలిగి ఉంటకు ప్రయత్నించుడి, పరిశుద్ధి లేక ఎవడును ప్రభువును చూడడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూసారా, ఒక పూట కూటి కొరకు ఒక సహోదరుని రక్షించుకోవడానికి ఆ పూట నువ్వు ఆ మాంసం తినడం మానేయాలి. ఆ దినము కనుక తనకి ఏదైతే ఇష్టము కాని ఆహారమో అది నువ్వు మానిస్తే నీ సహోదరుడికి నీ మూలంగా సువార్త వినిపించబడతాది. నీ మూలంగా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన బిడ్డలు ఇరిదిగా ఉంటారు అనేది ఆ సహోదరుడు క్రీస్తు ప్రేమను ఎరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి అవకాశము ఉంది. ఇంకా రోమపత్రిక 14వ అధ్యాయములో మనం 16 వచనం, మీకున్న మేలైనది దోషణ పాలు కానీకుడి. గమనించారా, మీకున్న మేలైనది దోషణ పాలు కానీకుడి. కనుక మేలైనది చేయాలి తప్ప నిన్ను బట్టి రాయబడిన ప్రకారంగా రోమా 2:28 ప్రకారంగా గనుక రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దోషణ పాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సంఘానికి, దేవునికి, సేవకునికి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకముగా నువ్వు జీవించి నీ సహోదరుని ప్రభువు రక్షించుకోలేకుండా నీ సహోదరుని కోల్పోయినట్లయితే ప్రభు దగ్గర నడిపించకుండా కనుక అట్టి పరిస్థితిని మనకు మీకున్న మేలైనది దూషణ పాలు. నిన్ను బట్టి దేవుని నామానికి దూషణ, అతను నిన్ను దూషిస్తాడు, నీ దేవుని దూషిస్తాడు, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తాడు, మీ సంఘ క్రమాన్ని దూషిస్తాడు. మీ దేవుడు కనుక ఆ రీతిగా విగ్రహాన్ని పెట్టింది తినొద్దనండి దూషణ పాలు చేస్తాడు. ఒక సహోదరుని రక్షించుకోవడానికి అతని దగ్గర ఆహారము తినకుండా ఉండడం అనేది క్షేమకరము. 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. కనుక దేవుని రాజ్యము నిమిత్తము కనుక భోజన నిమిత్తము పాడు చేయకూడదు. ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును పాడు చేసుకొని భ్రష్టుడయ్యాడు, వ్యభిచారయ్యాడు, మారు మనసు పొందే అవకాశము దొరకలేదు, దేవుని చేత విసర్జించబడ్డాడు. ఇన్ని యాకోబుని ప్రేమిస్తుని యాషావుని దేవుడు ద్వేషించాడు. కనుక దేవుని రాజ్యము భోజన నిమిత్తము పాడు చేయకూడదు. దేవుని రాజ్యము ఒక వ్యక్తి వెళ్ళినట్లుగా మనము అతను రక్షించుకోవడానికి మనము సిద్ధపడి క్రీస్తుని మనం చూపగలిగే వారంగా ఉండాలి. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు, నీతియు సమాధానము కలిగి. భోజనము కాదు, పానము కాదు, నీతియు సమాధానము. నీతి సమాధానం కలిగి ఉండాలి. నీతిమంతుడని యేసుప్రభువు వారు నువ్వు కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు సమాధానకర్త కనుక నువ్వు నీతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు కనుక నువ్వు ఆనందంగా ఉంటావు, నీ సహోదరుని కూడా రక్షించుకుంటావు. అతను రక్షించబడినందుకు నీకు ఆనందంగా ఒక ఆత్మని నరకంలో తప్పించి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచిన వాడువై నువ్వు ఆ వ్యక్తికి సాక్షిగా నిలవబడతావు. 17వ వచనం గమనించినట్లయితే 18వ వచనంలో, ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కనుక ఈ విషయమందు క్రీస్తుకు దాసుడిగా ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇంకా గమనించినట్లయితే మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఉండాలి. క్రీస్తు దాసులుగా, దేవునికి ఇష్టలుగా, మనుషులందరి దృష్టికి యోగ్యులుగా ఉండాలి. కనుక నువ్వు యోగ్యముగా ఉండాలి. అయోగ్యముగా ఉన్నట్లయితే నిన్ను బట్టి దేవుని నామము దోషణ పాలవుతుంది. నిన్ను బట్టి ఒక ఆత్మ నరకానికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరింతుము. కాబట్టి
సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటినే ఆసక్తితో, అంటే ఇక్కడ కిందనే ఉందంటే వెంటాడుతూ మంచి వాటి విషయంలో మనము ఆసక్తి కలిగిన వారు ఉండాలి, సమాధానం కలిగిన వారంగా మనం ఉండాలి, కనుక క్షేమాభివృద్ధి కలుగు చేసే వారంగా ఉండాలి. పరస్పరముగా ఒక వ్యక్తి ఒక ఆత్మను పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచే వ్యక్తులుగా మనము ఉండగలిగినప్పుడే అన్యజనులు కానీ విగ్రహారాధకులు కానీ విగ్రహాన్ని పెట్టి ఆహారము తినేవారిని కానీ కనుక ఒకరికి మనము ఆటంకముగా కానీ ఉండకుండా ఉన్నట్లయితే నీ భోజనం మూలముగా కనుక వారిని రక్షించుకోవడానికి ప్రభువు నీ యొక్క పక్షముగా ఆ వ్యక్తి ఆత్మను రక్షిస్తాడు. అంటే నీవు నేను వారికి మాదిరిగా ఉండాలి. 20వ వచనం, భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. కనుక తిండి కొరకు కనుక దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తి కోల్పోయినట్లుగా మనము అడ్డుగా ఆటంకముగా ఉండకూడదు. చూడండి, ఒక సీస కప్పేసి నీళ్లు పోయలేము. మనం క్రీస్తుని చూపాలంటే మనం వాళ్ళకి మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన, మన నడవడి, మన సాక్షా జీవితము, మన వ్యక్తిగత జీవితం అనేది దేవుని రాజ్యమును పాడు చేసి భోజన నిమిత్తము ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసే వారంగా ఉండకూడదు. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినవానికి అది దోషమే. కనుక సమస్త పదార్థాలు ఏవైనా నువ్వు తినొచ్చు కానీ అనుమానముతో నువ్వు తినకూడదు. ఒకసారి ఒక గ్రామానికి మేము వెళ్ళాము సువార్త నిమిత్తము. అక్కడ ఆ రోజు ఆ గ్రామంలో ఏదో పండుగ అవుతుంది కనుక వాళ్ళు కొన్ని బూర్లు తెచ్చారు. కనుక మేమైతే తినడానికి ఇష్టపడలేదు కానీ ఆయనైతే తినేశాడు. అంటే ఎందుకు తిన్నావు అంటే ప్రార్థన చేసి తినొచ్చు అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నంటే తినని వానికి ఆటంకం ఉండకూడదు, తినని వానికి ఆటంకం ఉండకూడదు. కనుక తినని వాడు ఆటంకముగా ఉండకూడదు. కనుక ఆహారము భోజన విషయంలో ఎవరికి మనము అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇంకా మనం గమనించినట్లయితే అనుమానంతో తినువానికి అది దోషం. అనుమానంతో తినకూడదు. ఎప్పుడు కూడా ఇష్టపూర్వక నీ ముందు పెట్టిన భోజనము ఇదేమి అని అనకూడదు. ఇశ్రాయేలీయులు కనుక ఆ యొక్క ఆకాశం నుంచి మన్నా కురిచినప్పుడు ఇది ఏమి అన్నారు కనుక వారు దాన్ని ఇది మన్నా అంటారంటే కనుక దేవుడు తినమంటే వారు తింటూ వచ్చారు. 20వ వచనంలో మాంసము తినుట గాని ద్రాక్షరసం త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏదియే గాని మానివేయట మంచిది. మాంసము తినుట, త్రాగుట, ద్రాక్షరసం త్రాగుట నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏదియే గాని మానివేయట. నీ సహోదరుని రక్షించడానికి భోజనము కానీ ద్రాక్షరసము కానీ మాంసము కానీ ఏదైనా ఒక సహోదరుడు తినే వ్యక్తికి నువ్వు అభ్యంతరంగా ఆటంకరముగా ఉండకూడదు. తినిన వానిని అడ్డగించకూడదు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. నీకున్న విశ్వాసము నీ మట్టుకు నీవు దేవుని ఎదుట విశ్వాసము కలిగి ఉండు. విశ్వాసము లేని వాడిని, బలహీనైన వాడిని, తినేవాడిని నువ్వు అభ్యంతరము కలుగు చేయకూడదు. ఇంకా ఏం రాయబడ్డది అని మనం గమనించినట్లుగైతే చూడండి, తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. కనుక తాను సమ్మతించే విషయంలో నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి కానీ ఎదుటివానికి తీర్పు తీర్చే హక్కు నీకు లేదు. ఇంకా చూస్తే అనుమానంతో తినువాడు అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషాన్ని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. గమనించారా? కనుక అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిన్నాడు. వాడు అన్యుడు కావచ్చు, వాడు నామకార్థుడు కావచ్చు,
వాడు అవిశ్వాస కావచ్చు, వాడు విశ్వాసాన్ని చెప్పి దేవుని ఏర్పాట్లు లేనివాడు కావచ్చు, ఆయన దేవుని సేవకుడు అని చెప్పి దేవుని చిత్తంలో లేనివాడు కావచ్చు. అంటే విశ్వాసం లేనివాడు తినొచ్చు, కనుక నమ్మకం లేనివాడు తినొచ్చు. అనుమానించి తిని ఎడల కనుక అనుమానించేవాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినేవాడు గనుక దోష అని తీర్పు నొందును. తాను దోష అయితే అవ్వచ్చు, కానీ విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం చెప్పుకొని, సేవకుడు అని చెప్పుకొని, దేవునికి ఇది విరోధకరమైన ఆహారము అని చెప్పి కూడా తెలిసి కూడా నువ్వు తింటే అది పాపం, అది విశ్వాసము లేనిది. కనుక విశ్వాసగా ఒక సేవకుడిగా దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దాన్ని తినకుండా ఉండడమే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవడం. కనుక దేన్నైతే తిన్నావో కనుక అది విశ్వాసం లేకుండా తిన్నావో అది పాపము. కనుక భోజనం మూలముగా ఒక సహోదరుని నరకాన్ని పంపించిన దానికంటే నీ మూలముగా ఒక సహోదరుని కానీ ఒక అన్యున్నే కానీ క్రీస్తుకి విరోధంగా ఉన్న వ్యక్తి కానీ ఒక సేవకుడని చెప్పుకునే వ్యక్తి కానీ తింటే అతనికి నీవు ఆటంకముగా అభ్యంతరకరంగా ఉండకూడదు. కనుక తన కొరకు నువ్వు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే నువ్వు ఆయన నిమిత్తము తినకుండా ఆ రోజు ఉంటే నీ మూలముగా ఆ సహోదరుడు రక్షింపబడతాడు. ఇదే మనము వాళ్ళకి మాదిరిగా ఉండే క్రైస్తవ జీవితం. ఆ రీతిగా అట్టి వారు విగ్రహ సంబంధమైన వారు, విగ్రహానికే అర్పించేవారు, కనుక మాంసమును విశ్వాసము లేకుండా తినేవారు, కనుక ఒక సహోదరుడికి ఆటంకముగా మనము ఉండకుండా మనము వారు రక్షణ కొరకు మనము ప్రార్థన చేసి నరకం నుంచి విడిపించబడి నువ్వు తెలుసుకున్నావు సత్యమేదో పవిత్రత ఏదో అపవిత్రత తెలుసుకున్నావు, వారు ఎరిగినట్లుగా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి ప్రభువా అగ్నిలో జరుగుతున్న వారిని రక్షింపవా అని వాళ్ళ ఎదుట నువ్వు మాదిరికరమైన విశ్వాసగా, మాదిరికరమైన సేవకుడిగా, విశ్వాసం కలిగిన దేవుని బిడ్డగా నువ్వు ఉండినప్పుడే పరిశుద్ధాత్మని అందరి ఆనందము నువ్వు ఆనందిస్తావు. కనుక నిన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. కారణం అంటే దావీదు నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను అంటాడు. కనుక నువ్వు అనేకులకి ఒక వింతగా ఉండి వారి నీ నిమిత్తము చనిపోయిన వారి కొరకు, కనుక నీ నిమిత్తము రక్షణ లేని వారి కొరకు, నీ నిమిత్తము చావుకు సిద్ధముగా ఉన్నవారు, నీ నిమిత్తము అన్యులు ఎదుట నామకార్థులు, అవిధేయులు, వ్యతిరేకితలు, విరోధులు ఎదుట క్రీస్తుకు సాక్షిగా నువ్వు ఉండి నువ్వు వాళ్ళ కొరకు మాదిరిగా ఉంటే కనుక నీ ప్రార్థన మూలముగా, నీ విశ్వాసం మూలముగా, నీ పవిత్రత మూలముగా వారిని ఒకరోజు దినాన్ని నువ్వు వారిని రక్షించుకుంటావు. ఆ రీతిగా మనల్ని, మన జీవితాలను పరీక్షించుకొని ప్రార్థించుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లున్న అటు విగ్రహ సంబంధమైన వారు, అప్పుడు విగ్రహాలకు అర్పించే భోజనం చేసేవారు, అనుమానంతో తినేవారికి ఎవరు ఆటంకం కాకుండా విశ్వాసం లేకుండా తినేవారు, అయా తినినట్లుగా అయా అట్టి వారు కొరకు సేవకులుగా, విశ్వాసులుగా మేము ఆ పూట భోజనాన్ని మానివేసి వారికి ఆటంకం కాకుండా, వారికి అభ్యంతరం కాకుండా అయా వారి రక్షణ నిమిత్తం వారి ఎదుట మేము సాక్షులుగా, పవిత్రులుగా, విశ్వాసగా, నీతిమంతులుగా అయా సృష్టికర్తన దేవుడు నీవు ఒక్కడవని ఆయన మేము సాక్షిగా ఉండాలని నువ్వు మాట్లాడిన లేఖన భాగాల కొరకే నేను ఘనపరుస్తూ యేసు నామములో అట్టి వ్యక్తుల్ని కూడా నీ రక్తముతో కడిగి నరకము నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు పరుగిడి వేగం, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు,
రండి రండి యేసుని యొద్దకు రమ్మన్ చున్నాడు. రైతుల